సవతి కొడుకు పిల్లలతో నానమ్మ అని కాకుండా నా అనే బంధంతో అమ్మా అని పిలిపించుకుంటూ అత్తలని అక్కలుగా మార్చావు. కాని నీడలా నమ్మించి మోసం చేసేవాళ్లుంటారు. జాగ్రత్తగా ఉండు. ఆ పగ ప్రతి క్షణం మీకు గుర్తుండాలని విధవరాలైన నేను ఇలా ముత్తైదుగా బ్రతుకుతూ ఈ 4 గోడల మధ్య బందీనయ్యాను. నేను అడుగు బయట పెట్టాలి అంటే ఆ ఇంటి మొత్తానికి చితి పేర్చాలి. తప్పకుండా చేస్తానమ్మా. ముందు నన్ను ఎదిరించిన దాక్షాయణిని పతనం చేస్తాను. ఆ తరువాత నా భార్యని నమ్మిస్తూనే ఆ ఇంటి మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానమ్మా. నన్ను మన్నించండి. నా ప్రమేయం లేకుండానే నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. కానీ ఇక మీదట జరిగే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేస్తాను. ఈ పోరాటంలో నేను అన్నయ్యకి తోడుగా ఉంటానమ్మా. దీక్షితులు గారు నమస్కారం. దీక్షితులు గారు, మన ఊర్లో జరిగే ఈ రాముల వారి ఉత్సవాలు నిజంగా కన్నుల పండుగలా ఉంటుందండి. అయోధ్య రాముడికి పట్టాభిషేకం ఇక్కడ జరుగుతుందా అన్నట్టుంటుంది. ఈ ఊరిని అనుగ్రహించింది ఆ సీతారామచంద్ర స్వామి. స్వయంభూగా ఇక్కడ కనిపించి ఆ రాజవంశాన్ని అనుగ్రహించారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఆ కుటుంబం ధర్మానికి కట్టుబడి ఉన్నందున ఆ రామయ్య చల్లని చూపు ఇప్పటికీ మనందరి మీద ఉంది. ఏమండి, శారదమ్మ వాళ్ళొచ్చే సమయమైంది. పదండి. పద వెళ్దాం. చూసావా వదిన, ఆ నీచుడు మన రుద్రాన్ని ఎలా వల్లో వేసుకున్నాడో. రాజుగారు బతుకున్నంత వరకు ఆ ఇంటి వాళ్ళందరూ ఇటువైపు చూడాలంటేనే భయపడేవారు. ఇప్పుడు పెద్దమ్మాయి గారు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఆవిడ పక్కనే నడుస్తున్నాడు.
ఏం కాలేదు కదా? తల్లి, నువ్వు దేవతవమ్మా, అందరి ప్రాణాలని కాపాడావు. ఆపండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేస్తూ ఉండడం మంచిది కాదు. ఏంటి చూస్తున్నారు దీక్షితులు గారు? ధర్మకర్తగా తొలిసారి గుడిలో అడుగు పెడుతున్నాం. పూర్ణ కలశంతో స్వాగతం పలకండి. అలాగే బాబు, పదండి పూర్ణ కలశం తీసుకొద్దాం. తీసుకో రుద్ర. ఆగండి దీక్షితులు గారు. పూర్ణ కలశ స్వాగతం పలకవలసింది రుద్రానికి కాదు, దాక్షాయణికి. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? ధర్మకర్తని ఎవరు పడితే వారు ప్రకటించకూడదు. ప్రకటించే అధికారం నాకుంది. ఈ గుడి ధర్మకర్తగా నా చిన్న కూతురు దాక్షాయణిని నియమిస్తున్నాను. రేపే ధర్మాధికారిగా దాక్షాయణికి పట్టాభిషేకం చేయబోతున్నాను. పూర్ణ కలశ స్వాగతం దాక్షాయణికి పట్టండి దీక్షితులు గారు. అమ్మా, ఏంటి నిర్ణయం? అధికారం అనేది పెత్తనం చేయడానికి కాదు. ప్రజలు ప్రమాదంలో ఉంటే ప్రాణం అడ్డు వేసి రక్షించేవారే నిజమైన నాయకులు. ఆలయంలో అడుగు పెట్టగానే ప్రాణాల్ని కాపాడి ఆ అధికారాన్ని చేపట్టే అర్హత తనకే ఉందని నా చిన్న కూతురు దాక్షాయిని ఈ రామయ్య సన్నిధిలోనే నిరూపించింది. తనకే ధర్మకర్త అయ్యే అర్హత ఉందని నేను నమ్ముతున్నాను. ఇదే నా నిర్ణయం. అయినా తండ్రి మాటకు విలువివ్వని నీకు ఆ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత లేదు. అమ్మా, నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. ఇది నా మాట. నా మాటే శాసనం. ఎందుకన్నా బాధపడతావు? అధికారం చేయి జారిపోయిందనా? అనుకున్న ప్లాన్ రివర్స్ అయిందనా? ధర్మకర్తగా ప్రకటించగానే సరిపోదన్నయ్యా, ఆయుష్ కూడా ఉండాలి కదా. ఒక్క నిమిషం అన్నయ్యా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః మహేశ్వరాభ్యా నమః వాణీంద్రేభ్యా నమః శశిపురందరాభ్యా నమః
ఒక్క నిమిషం. దక్ష, ఏంటక్క ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా, పూజ చేద్దాము. ఎందుకు? ఇంటికి పెద్ద దానిలో పుట్టినా కూడా గద్దెక్కే అర్హత లేదు అని అవమానించారు కదా. ఇంకా ఏం మిగిలిందని గుళ్ళోకొచ్చి దండం పెట్టాలి? ఆయన నా స్థానం ఏంటో చూపించారు కదా. ఇప్పుడు ఈ ఊరి జనంలో ఒక దానిలాగా అందరి మధ్యలో నిలబడి నేను కూడా నీకు జయ జయధ్వానాలు పలుకుతూ ఉండాలా? నువ్వు కాబోయే ధర్మకర్తవి కదా, వెళ్ళి సత్కారాలు చేయించుకో. ఎందుకక్క అలా మాట్లాడతావు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, అన్నీ సర్దుకుంటాయి. రా. అందరి ముందు అవమానం జరిగింది నాకు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్తున్నావు నువ్వు. అంతేలే, అధికారం వచ్చాక మాటలు ఇలాగే ఉంటాయి. నువ్వెళ్ళు. మీరు కానివ్వండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. అన్నయ్య, దాని పీక కోసేమని చెప్పాను అన్నయ్య. బుద్ధుందా లేదా? దాక్షాయణిని చంపడానికి మనుషుల్ని పెట్టావా? ఎందుకు? నాకు ముందే అనుమానం వచ్చిందన్నయ్య. మన కుటుంబంతో సంబంధం ఒప్పుకున్నా ఏదో జరుగుతుంది అనుకున్నాను. చివరికి ఇది జరిగింది. దాక్షాయణి ప్రాణాలు తీసేస్తే మగపిల్లలిద్దరూ చిన్నవాళ్లు కాబట్టి అధికారం వదినకొస్తుంది. అప్పుడు పెత్తనం నీ చేతిలో ఉంటుంది. దాక్షాయణి మీద అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా మనమే చేయించామని పెద్దవాడు తెలుసుకుంటుంది. మా పెళ్లి పెటాకలవుతుంది. నువ్వు ఏర్పాటు చేసిన మనుషుల్ని ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చెయ్యొద్దని చెప్పు. తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను నిర్ణయం తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళారు? నీకు జరిగిన అవమానం తట్టుకోలేకపోయాను రుద్ర. ఎందుకు స్వామి నా భార్య మీద ఎలా పగ తీర్చుకున్నావని ఆ రాముల వారిని నిలదీయడానికి వెళ్ళాను. కానీ దైవం మౌనంగానే ఉంటుంది కదా. నా ప్రశ్నకి మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. నాకు అంత అవమానం జరిగాక ఇక్కడ మనమెందుకు? వెళ్దాం పదండి. అమ్మా, ఈ గుడి ధర్మకర్తగా స్వామివారికి నక్షత్ర హారతివ్వండి.
రుద్ర, ఏంటిది? ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు విలువలేని చోట నేను ఉండలేను. గౌరవంతో పదవిని అందుకోవాల్సిన నన్ను అవమానించి నలుగురిలో తలదించుకునేలా చేశావు. ఇది నేను చేయలేదు, నీకు నువ్వుగా చేసుకున్నావు. అంటే తప్పు నాదే అంటున్నావా? తమ్ముళ్ళిద్దరూ చిన్నవాళ్ళు కాబట్టి ఆనవాయితీ ప్రకారం నాకు దక్కాలి. అందులోనూ పెళ్ళయింది కాబట్టి ఖచ్చితంగా నాకే వచ్చి తీరాలని నీకు తెలీదా? నీ తండ్రి మరణానికి కారకులు ఆ కుటుంబం. ఆ ఇంటి వ్యక్తితో నువ్వు తాళి కట్టించుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అదెందుకో నీకు? చాలు. ఇంటి గౌరవాన్ని కాపాడలేని నువ్వు ఈ ఊరి గౌరవాన్ని ఎలా నిలబెడతావు? పరువు ప్రతిష్ట నిలబడ్డం కోసం ప్రాణం పెట్టాలి. ప్రజల క్షేమం కోసం అవసరమైతే నిన్ను నువ్వు త్యాగం చేసుకునేలా ఉండాలి. అలా చేయగలిగేది, ఉండగలిగేది నా చిన్న కూతురు దక్ష. అందుకే దక్షే వారసురాలని నిర్ణయించాను. నువ్వు నిర్ణయిస్తే అయిపోదమ్మా. పూర్ణ కలసంతో స్వాగతం పలికినంత మాత్రాన మొత్తం అధికారం తనకి దానాదత్తం చేస్తానంటే కుదరదు. ఈ వంశానికి ఒక ఆచారం ఉంది. పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఆ ధర్మపీఠం మీద కూర్చోవాలి. పెళ్లి కాని నీ చిన్న కూతుర్ని నువ్వు కూర్చోబెడతానన్నా ధర్మం ఒప్పుకోదు. ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నా భర్త నాకు నేర్పిన నీతి, న్యాయం ఇంకా నాలో సజీవంగానే ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట దానికి కట్టుబడే ఉంటాయి. అందుకే రేపు ధర్మాధికారిగా దక్షని ప్రకటించడం ఎవ్వరూ ఆపలేరు. రుద్ర, మనం అడుగు బయట పెడితే ఆ అధికారం నీ కలే అవుతుంది. మన పెళ్లి కూడా అందరూ నవ్వుకునే కథే అవుతుంది. పద వెళ్దాం. నా మాట విను, పద లోపలికి. రంగయ్య, అమ్మా, అక్క భోంచేసిందా? లేదమ్మా, అన్నం తిందురు రండి అని పిలిస్తే నన్ను తిట్టారు. సరే, నేను తీసుకువెళ్తానులే. ఎందుకొచ్చావు? అదేంటక్కా, నువ్వు ఆకలితో ఉంటే నిన్ను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకని నాకు అన్నం పెట్టి నీ గొప్పతనం చూపించుకోవడానికి వచ్చావా? కాదు, అమ్మ తర్వాత అమ్మలా నన్ను చూసుకున్న మా అక్క ఆకలితో ఉంది అంటే తట్టుకోలేకొచ్చాను. మా మంచు ఎక్కవి కదా, తిను. వద్దు. అధికారం చేతికి రాగానే నువ్వు ఏదైనా చేయగలను అనుకుంటున్నావా? నా దగ్గర నీ ఆటలు సాగవు. మనిద్దరిది రక్త సంబంధం అక్క. దాని ముందు ఏ అధికారాలు, ఆధిపత్యాలు ఉండవు. నువ్వు అనవసరమైన కోపాన్ని పెంచుకోకుండా ముందు అన్నం తిను. 啊！ <laughs>
జాబిలి వారసత్వంగా దాక్షాయినికి ఈ ధర్మదండాన్ని అందించవలసిందిగా చంద్రశేఖర దీక్షితుల గారిని ఆదేశిస్తున్నాను. ఆగండి దీక్షితులు గారు. పెళ్లి కాని దాక్షాయని ఈ పదవికి ఎలా అర్హురాలయ్యింది? నేటి నుంచి 21 రోజు నాడు దాక్షాయినికి వివాహం జరుగుతుంది. సంబంధం కూడా నిశ్చయించాను. శారదాదేవి నిర్ణయంతో దక్ష జీవితంలోకి ముంచుకొస్తోన్న ముప్పేంటి?